ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక అబద్ధాల కోరికి ఆఫీస్ డబ్బుని తగలేసింది. వాడితో మంచి అనిపించుకోవాలని ఈ సీత ఆరాటం. అలాంటి సీతతో గొప్ప అనిపించుకోవాలని ఈ విద్యాదేవి పోరాటం. మధ్యలో నేను దోషనయ్యాను కదా. ప్లీజ్ పిన్ని, ఇక్కడ గొడవద్దు. ఆ రోజు నేను చేసింది తప్పైతే ఈ రోజు సీత చేసింది ఏంటి రామ్? అయినా నువ్వేం మాట్లాడవేంటి జనా? నీ కొత్త భార్య చేతిలో కంపెనీని పెట్టావు కదా. ఆఫీస్ ని నడిపించే పద్ధతి ఇదేనా? ఎవరి ఇష్టానికి వాళ్ళు డబ్బులు తగిలేస్తే ఈ కంపెనీ ఏం కావాలి? ఇప్పుడు లాభాలొచ్చాయని కేక్ కోస్తున్నారు. ఆఫీస్ డబ్బులు అనాథ ప్రేతాల్లా ఎగిరిపోతే కంపెనీ నష్టాల పాలై అప్పుడు అందరూ పీకలు కోసుకోవాలి. ఏంటి విద్య ఇది? నువ్వు సీతకిచ్చిన అనవసరమైన అలుసు వల్లే సీత నీతో కూడా చెప్పకుండా చేస్తోంది. మీ ఇద్దరి చనువు ఇంట్లో చూసుకోవాలి గాని ఆఫీసులో ఏంటి? ఎందుకిలా చేసావు సీత? ఈ మధ్య నువ్వు చేసే పనులేం బాగాలేవు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. అయినా నీకేం తెలుసని ఆఫీస్కొచ్చి పెత్తనం చేస్తున్నావు? నీకేం అధికారం ఉందని ఆఫీస్ డబ్బులు స్టాఫ్కు పంచుతున్నావు? ఇది కరెక్ట్ కాదు సీత. నీ హద్దుల్లో నువ్వు ఉండడం మంచిది. ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ ఆఫీస్లో అలా ప్రవర్తించడం కుదరదు. ఇక్కడ నువ్వేం చేయాలన్నా నన్ను ఆయన్నో పర్మిషన్ అడగాలి. అర్థమైందా? జరిగిందేదో జరిగిపోయింది. లీవ్ ఇట్. అవును విద్య, అందరూ కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ముందు ఆ పని చూద్దాం. రామహా, ఇప్పుడు ఈ ఆఫీస్తో నాకు ఏ సంబంధం లేదు జనా. మీ మధ్య పిలవని పేరెంటంలా నేనెందుకు వెళ్తాను? మీ అత్త కోడళ్ళ తిక్క కుదర్చడానికే వచ్చాను. మీ ఇద్దరికి బాగా అయ్యింది. సారీ సీత, తప్పనిసరి అందరి ముందు నిన్ను తిట్టాల్సి వచ్చింది. నువ్వు కూడా ఇలాంటి తప్పులు ఇంకోసారి చేయకూడదు. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. రా సీత, కేక్ కట్ చేద్దాం. ఈ ఆఫీస్తో నాకు మాత్రం ఏం సంబంధం ఉంది? మీరే కట్ చేయండి. జరిగింది మనసులో పెట్టుకోకు సీత. ఒకప్పుడు నువ్వు కూడా ఈ ఆఫీస్ చూసుకున్నావు కదా. అదెవరికి గుర్తుంది మావయ్య? జరిగిందందరూ ఎప్పుడో మర్చిపోయారు కదా. కేక్ కట్ చే విద్య. మీరు రామ్ కట్ చేయండి. హా, కేక్ తీసుకో విద్య. రా సీత, కేక్ తీసుకో. నాకొద్దు. చిన్నపిల్లలా చేయకు. అలా చూడకు. నువ్వు కూడా నా కేక్ పెట్టాలి. రండి, కేక్ తీసుకోండి. రండి.
ఏయ్, ఎవర్రా నువ్వు? నా ఇంట్లోకొచ్చి నా చైర్లోనే కూర్చుని దర్జాగా సిగరెట్ తాగుతున్నావు. అడుగుతుంటే ఆన్సర్ చెప్పవేంట్రా? నా గాని తిక్క రేగిందంటే గన్ను తెచ్చి షూట్ చేసి పారేస్తాను. Shoot me, Mom. నువ్వా? Yes, my dear godmother Mahalakshmi. How are you? నేను నీ కన్న తల్లినని నీకెవరు చెప్పారు? నువ్వు నన్ను ఎవరి దగ్గర వదిలేసి వెళ్ళావో ఆ డాక్టర్ ఆంటీ చెప్పింది. నిర్మల చెప్పిందా? హా, దాని మెడలో వేసుకునే సెతస్కోప్ మెడకు గట్టిగా బిగిస్తే నా జన్మ రహస్యం కక్కేసింది. అబ్బ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  దర్జాగా బ్రతికేస్తున్నావా మదరు? నేను ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో పట్టించుకోకుండా నన్ను గాలి కొదిలేసి ఈ జాతర నువ్వు చేసుకుంటున్నావా? నువ్వసలు తల్లివేనా? ఆడదానివేనా? కర్ణుణ్ణి కుంతి వదిలేసినట్టు నన్ను వదిలించుకుంటున్నావా? అప్పుడు నేనున్న పరిస్థితుల కారణంగా అలా చెయ్యాల్సి వచ్చింది గౌతమ్. తెలుసు, డాక్టర్ ఆంటీ నీ గురించి అంతా చెప్పింది. గొడవ నీకు నాన్నకైతే మధ్యలో నేనేం చేశాను? కొడుగ్గా పుట్టడమే నేను చేసింది తప్ప. నేను నీకు ఏ లోటు చేయలేదు. దూరంగా ఉన్నా ఎప్పటికప్పుడు నీ బాగోగులు పట్టించుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.